బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పురపాలక పీఠాలను దక్కించుకునేందుకు సాగిన ఆపరేషన్ షామీర్పేట ముగిసింది. గత 3 రోజులుగా రిసార్ట్ రాజకీయాలతో హోరెత్తిన షామీర్పేట నుంచి ఇప్పుడు అసలు సమరం క్షేత్రస్థాయికి చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేటర్లను ప్రత్యేక బస్సుల్లో ఆయా నగరాలకు తరలించారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగకుండా ఉండడంతో పాటు పార్టీలో అసమ్మతి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ క్యాంపును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ 3 రోజుల్లో కార్పొరేటర్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై పక్కాగా దిశానిర్దేశం చేశారు. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారికే ఓటు వేయాలని, ఎవరైనా ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హైకమాండ్ విప్ జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు వ్యూహరచన చేశారు. హంగ పరిస్థితులు ఉన్న చోట ఇతర పార్టీల సభ్యులను, స్వతంత్రులను తమ వైపు తిప్పుకోవడంలో ఈ క్యాంపు రాజకీయం ఎంతవరకు సక్సెస్ అయిందో మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది. రిసార్ట్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు చేరుకోనున్న ఈ సభ్యులు సరిగ్గా మధ్యాహ్నం 12:30 జరిగే ఓటింగ్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. ప్రెసెంట్ మనం షామీర్పేట్ లియోనియో రిసార్ట్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు క్యాంప్ రాజకీయం మొత్తం ఆ రిసార్ట్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిగా తరలిస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇటు పెద్ద ఎత్తున 3 పార్టీలు కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం అందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే రిసార్ట్లో మొత్తం అటు మొయినాబాద్, నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా రీసెంట్గా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఆల్రెడీ ఉదయం ఎప్పుడైతే 5:30-6 గంటల సమయంలోనే మొత్తం నిజామాబాద్కి సంబంధించినటువంటి గెలిచిన అభ్యర్థులంతా కూడా ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి నిజామాబాద్ దాదాపు 3:30 గంటల సమయం పడుతుంది. అందరూ 11 గంటలకంతా అక్కడ రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళను తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ మొత్తం ఇక్కడ వెళ్తున్నటువంటి అంతా కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి గెలిచినటువంటి అభ్యర్థులు, ఇంకా మొయినాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంకా లోపటే ఉన్నారు. అయితే ప్రధానంగా ఒకవైపు మొత్తం 116కి సంబంధించిన మున్సిపాలిటీల్లో ఆల్మోస్ట్ 85కు పైగా కాంగ్రెస్ గెలిచింది. మిగతా ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్తో పాటు దాదాపు 35కు పైగా హంగ్ ఏర్పడింది. అదేవిధంగా 7 ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించి 5 ఆల్మోస్ట్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది అన్నప్పటికీ కూడా అసలు అక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారా, లేదంటే వాళ్ళు గెలిచినటువంటి పార్టీకే ఓటేస్తారా అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము గెలిచినటువంటి అభ్యర్థులు కూడా పార్టీలు మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చూడొచ్చు రిసార్ట్కి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాంప్కి సంబంధించిన నేతలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాంప్ రాజకీయం జరుగుతుంది. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆల్రెడీ నిజామాబాద్ వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇందాక మనం చూసినటువంటి వాళ్ళంతా కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అండ్ మరి కాసేపట్లో మొయినాబాద్కి సంబంధించినటువంటి నేతలను కూడా ఇక్కడ నుంచి తరలించనున్నారు. ఎగ్జాక్ట్గా 11 గంటలకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 11 గంటలకు పూర్తిగా నేరుగా ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు ఓటు వేసే విధంగా కూడా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు కూడా వాళ్ళకి సంబంధించిన ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. సో
కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపితే మాత్రం రానున్నటువంటి రోజులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండబోతోంది. సేమ్ టైం ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పనులు చేయాలనుకున్నారో వాటితో పాటు అంత మంచి జరుగుతుంది అంటూ కూడా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. సో క్యాంపు రాజకీయాలు ఒకవైపు 3 పార్టీలు చేస్తున్నాయి, కానీ కింగ్ మేకర్గా మాత్రం ప్రస్తుతం హంగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సో మరి కాసేపట్లో ఎవరు మేయర్లు, ఎవరు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో హేమ బిగ్ టీవీ, షమీర్పేట్.